హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వినాయక చవితి కదండి. అందరూ పండుగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? మేము కూడా చాలా బాగా చేసుకున్నాము. పూజ ఇప్పుడే అయిపోయింది. చూసారా మా బుడ్డిది ఎలా రెడీ అయిపోయిందో. వినాయక చవితికి ఫేమస్ స్వీట్ అంటే ఏం చెప్తాము? మా రాయలసీమలో అయితే పూర్ణ కుడాలు అంటామండి. పూర్ణంతో చేసే కుడాలన్నమాట. సో అది మా సైడ్ వినాయక చవితికి మాత్రం ఎక్కువగా చేసుకుంటుంటాము. ఇప్పుడు ఆ రెసిపీ విత్ మెజర్మెంట్స్తో పాటు మీకు చూపిస్తాను. చూసి నచ్చితే వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు కవిత మల్లి వ్లాగ్స్. కావాల్సినవి 1 కప్పు శనగపప్పు అండి. 1 కప్పు కరెక్ట్గా తీసుకున్నాను నేను, ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా. దీనికి కరెక్ట్గా 1 కప్పు బెల్లం సరిపోతుంది. ఈ బెల్లం కొంచెం తీపి ఎక్కువగానే ఉంది కాబట్టి కరెక్ట్గా 1:1 సరిపోయింది నాకు. మీరు ఎక్కువగా తినాలనుకుంటే తీపి 1-2 టేబుల్ స్పూన్స్ ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు శనగపప్పుని నీట్గా క్లీన్ చేసుకొని కుక్కర్లో శనగపప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకొని విజిల్స్ రానిచ్చుకోవాలండి. నాకైతే ఇక్కడ 3 కప్స్ ఆఫ్ వాటర్ పట్టాయి. అంటే 1 కప్పు శనగపప్పుకి వాటర్ 3 పట్టాయి అన్నమాట. పొంగు రాకుండా కొద్దిగా నెయ్యి యాడ్ చేశాను. సో విజిల్కి పెట్టేసేయడమే. ఒక 3-4 విజిల్స్ కరెక్ట్గా రానివ్వండి. తర్వాత చూసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. ఈలోగా మనం 1 కప్పు బెల్లం తీసుకున్నాం కదా. 1 కప్పు బెల్లంకి 1/2 కప్పు వాటర్ అయితే సరిపోతాయి. మంచిగా కరగపెట్టేసుకొని పక్కన ఉంచేసుకోవచ్చు. సో నేను స్టవ్ మీద పెట్టి కరగపెట్టేశాను మొత్తము. ఒక 5 మినిట్స్లో మొత్తం కరిగిపోయిందండి. ఈలోగా మనం గోధుమ పిండి తీసుకొని అందులో చపాతీ పిండి లాగేయండి. కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, సాల్ట్ ఏం అవసరం లేదు, మెత్తగా వాటర్ పోసేసి మంచిగా చపాతీ ముద్దలాగా కలిపెట్టేసుకోండి. నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నానండి. సో అంతలోపే బెల్లం కరిగిపోయింది చూసారా. ముద్దను మొత్తం మంచిగా కలిపేసి పక్కన పెట్టేసేయండి. ఈలోగా మనం పూర్ణం రుబ్బుకోవచ్చు. అంతవరకు నానుతూ ఉంటుంది. సో కరిగిపెట్టుకున్న బెల్లం ఉంది కదండి, దీన్ని మనం ఉడికించుకున్న శనగబాళ్ళల్లో వేసుకొని కలుపుకొని మిక్సీ పట్టాలి. కాకపోతే ఇక్కడ మనం శనగబాళ్ళు మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయాయో లేదో ఒకసారి బాగా చెక్ చేసుకోండి. ఉడకక ముందే మనము బెల్లం మిశ్రమాన్ని వేసేసేస్తే అక్కడ తర్వాత ఉడకడం అనేది అసలు జరగదనమాట. మనకి కొంచెం పలుకులుగా తగులుతూ ఉంటుంది పూర్ణము. అలా కాకుండా మనకి మంచిగా పేస్ట్ లాగా రావాలి అంటే పూర్ణము, ఇక్కడ శనగబాళ్ళు మెత్తగా ఉడికాయి అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు బెల్లం మిశ్రమాన్ని మొత్తం శనగబాళ్ళలోకి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు అనమాట. సో నాది సరిపోయింది చూసారా. ఇక్కడ మొత్తం సాఫ్ట్గా ఉడికిపోయాయి. వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు బెల్లం మిశ్రమాన్ని మొత్తం ఇందులోకి వేసేసి ఒకసారి కలిపేయండి. సో ఫ్లేవర్ కోసం నేను 2 ఇలాచీ అయితే తీసుకున్నాను. అవి అక్కడ ఉండిపోయాయి, తర్వాత తీసి వేసానండి నేను అందులోకి. సో చూసారా, ఇలా ఏంటి లూజ్ అయిపోయిందే అని ఏం టెన్షన్ పడకండి. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టేస్తే పూర్ణము చాలా సాఫ్ట్గా పేస్ట్ లాగా వచ్చేస్తుంది. చూడండి, చూపిస్తాను. మిక్సీ జార్లో మనము మరీ ఎక్కువగా వేసుకోకుండా కొద్దిగా వేసుకొని మిక్సీ చేసుకుంటే బాగా మొత్తం నలుగుతుంది, పేస్ట్ లాగా మంచిగా వచ్చేస్తుందండి. అలా కాదని చెప్పి మొత్తం ఒకేసారి వేసేస్తే మిక్సీ ముందు తిరగటం కష్టమైపోతుంది. కొన్ని మిక్సీలు అయితే రిపేర్ కూడా అయిపోతాయి. కొంచెం జాగ్రత్త అండి. ఇప్పుడు మనం చపాతీ ముద్దని చిన్న బాల్ తీసుకొని మంచిగా పూరీలాగా ఒత్తేసుకోండి. మధ్యలో మందం ఉన్నా పర్లేదు, అంచులు చుట్టూ మాత్రం పల్చగా వచ్చేలాగా ఒత్తుకోండి. ఇందులోకి సరిపడా పూర్ణంని షేప్ చేసి పెట్టేసేయండి. పూర్ణం పెట్టిన తర్వాత అంచులు మొత్తం క్లోజ్ చేసుకోవాలి. మంచిగా ప్రెస్ చేసుకుంటూ క్లోజ్ చేసేయండి. సైడ్స్ అంతా మొత్తం అతుక్కునేస్తాయి. అందరూ మామూలుగా అయితే ఇలాగే డీప్ ఫ్రై చేసేస్తారు, కానీ మేము మాత్రం అల్లుతామండి కజ్జికాయని. సో ఇది మేము పూర్ణ కజ్జికాయలు అని కూడా అంటాము. ఇప్పుడు అల్లడం ఎలాగో చూపిస్తాను చూడండి. ఏం లేదు, ఒక వేలు మీద బొటన్ వేలుతో ఒత్తుతూ ఉంటే అది ఎక్స్ట్రా పిండి మన చూపుడు వేలు పైకి వచ్చేస్తుంది. దాన్ని మళ్ళీ క్లోజ్ చేయటము, మళ్ళీ ప్రెస్ చేయటము, మళ్ళీ అలా ఎక్స్ట్రా వచ్చిన పిండిని మళ్ళీ క్లోజ్ చేయటము, అలా చేస్తూ ఉండాలి. చూసారా, ఒకసారి చేసామంటే ఈజీగానే వచ్చేస్తుందండి. ఒకసారి ట్రై చేయండి.
ఇలా చేస్తే ఆయిల్లో విడిపోతుంది, విడిపోయి పూర్ణం బయటకు వచ్చేసి ఆయిల్ మొత్తం బ్లాక్ అవ్వటము ఇలాంటిది ఏది ఉండదండి. అసలు బయటికే రాదు పూర్ణము ఎటువైపు నుంచి కూడా. మొత్తం చక్కగా అల్లేసాం కదా. ఇలాగే అన్ని చిన్న పూరి ముద్దలాగా తీసుకొని పూరిలాగా ఒత్తుకొని అందులోకి సరిపడా పూర్ణాన్ని పెట్టేసి నీట్గా అంచులు మూసేసి అల్లుకోవటమేనండి. ఇలాగే అన్నిటినీ నేనైతే ఒక 4 చేసి మీకు చూపిస్తున్నాను. ఇలాగే అన్నిటినీ చేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవటమే. ఇవి ఇంకా చెప్పాలంటే అప్పటికప్పుడు ఆ రోజు తినే బదులు నెక్స్ట్ డే మిగిలినవి తింటూ ఉంటే ఎంత కమ్మగా ఉంటాయో అసలు నాకు అని తినేస్తారు ఇంట్లో కూడాను. ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని మీడియంలో పెట్టేసేయండి, మరి హై ఫ్లేమ్లో వద్దు. సో ఇవి చూసారా 4 మంచిగా రెడీ అయిపోయాయి. ఆయిల్ కూడా ఈలోగా వేడెక్కేసింది. ఒక్కొక్కటి వేసుకుంటూ మంచిగా దూర ఎరుపు రంగు వచ్చే వరకు వేయించండి. నల్లగా మాత్రం చేసేయకండి. ఎక్కువ ఎరుపు వచ్చినా కూడా మొత్తం బయటికి తీసాక ఇంకొంచెం ముదిరిపోతుంది అన్నమాట వేడికి. కాబట్టి దోరగా వేగిన తర్వాత మొత్తం బయటికి తీసేసేయండి, సరిపోతుంది. చూసారా ఆ రంగులో రావాలి. 2-3 వేసుకోవచ్చు. ఎన్ని వేసుకున్నా కూడా అవైతే అతుక్కోవటం ఇలాంటిది ఏమి ఉండదండి. మంచిగా డీప్ ఫ్రైలో వేయించేసేసి తీసుకోవటమే. ఇందులో కాంబినేషన్ ఏమంటారు, మేమైతే నెయ్యి ఎక్కువగా తింటాము ఇందులోకి. కొంతమంది ఆలు ఫ్రై ఇలాంటివి కూడా తింటారు. మా సైడ్ అయితే మామిడికాయ చట్నీ ఉంటుంది కదండి, పిక్కిలు కాకుండా అలాంటివి కూడా తింటారు. మేమైతే నెయ్యి ఎక్కువ వాడతాము. సో ఇందులోకి అలా నెయ్యి వేసుకొని అద్దుకొని తింటూ ఉంటే ఎంత కమ్మగా ఉంటాయో అసలు నేను చెప్పలేను. మీరే ట్రై చేసి నాకు చెప్పాలండి ఎలా వచ్చిందనేసి. సో ఇక్కడ మా పాప రియాక్షన్ చూడండి, నేను అడుగుతూ ఉంటే ఎలా చెప్తుందో. మనం చేసింది పిల్లలు ఇష్టంగా తింటూ ఉంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుందో కదండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.